ఫ్రెండ్స్, మన కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో రమణ మహర్షుల వారి మరి అనేక ముఖ్యమైనటువంటి విషయాలను మన ఈ యొక్క రెండవ భాగంలో తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా మరి మనందరం కూడా వింటున్నటువంటి ఈ రమణ గీత అనేటువంటి గ్రంథం ఏ విధంగా వచ్చింది? అలాగే మరి ఆహ్, మనకందరికీ కూడా ఆహ్, తెలిసినటువంటి ఈ స్కందాశ్రమం ఆహ్, ఏ విధంగా వచ్చింది? మరి అదే విధంగా ఆ యొక్క ఆశ్రమంలో రమణుల వారి యొక్క యొక్క ఎంత సహజంగా, ఎంత నిర్మలంగా, ఏ విధంగా తమ యొక్క భక్తులతో రమణుల వారు ఏ విధంగా ఉండేవారు? మరి శాంతికి మార్గం ఏమిటి? మరి రమణ మహర్షుల వారి యొక్క బోధన సారాంశము ఏమిటి? అన్న విషయాలని మనము ఈరోజు మన ఈ రెండవ భాగంలో తెలుసుకోబోతున్నాం. మనము మొదటి రోజున బాల్యం గురించి, ఏ విధంగా రమణ మహర్షుల వారు అరుణాచలానికి రావడం జరిగింది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మరి అలాగే ఈరోజు రమణ మహర్షుల వారి యొక్క ఒకానొక భక్తుడు ఆహ్, 1907వ సంవత్సరంలో గణపతి ముని అనేటువంటి ఒకానొక భక్తుడు రమణ మహర్షుల వారిని తన యొక్క గురువుగా భావించి, భగవాన్ శ్రీ రమణ మహర్షి అని మొట్టమొదటిగా నామకరణం చేయడం జరిగింది. అప్పటి వరకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు వెంకటరామన్ గారు అని మాత్రమే ఉండేదనమాట. ఒక మరి ఈ పేరు తెలియకముందు ఏదో ఒక యువ యోగి అని మాత్రమే తెలిసింది. అయితే అసలు రమణ మహర్షి అనేటువంటి పేరు ఒకానొక భక్తుడు 1907వ సంవత్సరంలో మరి శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేయడం జరిగింది. అదే విధంగా ఆ భక్తుడు గణపతి మునికిను రమణ మహర్షుల వారికి జరిగినటువంటి ప్రశ్నలు, సమాధానాలు రమణ గీత అనేటువంటి గ్రంథంగా కింద కూడా రూపొందించడం జరిగింది. అలాగే మరి 1911లో నెమ్మదిగా రమణ మహర్షుల వారికి అనేక మంది భక్తులు పెరగడం, అదే విధంగా ఒకానొక పాశ్చాత్య దేశీయుడైనటువంటి ఒకానొక భక్తుడు ఎఫ్.హెచ్. హంఫ్రీన్ అని ఆయన కూడా పాశ్చాత్యులు కూడా రమణుల వారిని దర్శించుకోవడం, వారి దగ్గర ఆ చక్కటి స్థితిని పొందడం, ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఒకానొక పాశ్చాత్యుడు ఎఫ్.హెచ్. హంఫ్రీన్ అనేటువంటి ఈయన 1911లో రమణ మహర్షుల వారిని ఒక ప్రశ్న అడగడం జరిగింది. అది ఏమిటి అంటే, భగవాన్, నేను ఈ లోకానికి ఏ విధంగా సహాయపడగలను అని రమణ మహర్షుల వారిని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు రమణ మహర్షుల వారు అతి చక్కటి సమాధానం ఏమిటి అంటే, ముందుగా నీకు నువ్వు సహాయపడు. ఆ తరువాత లోకానికి సహాయపడగలవు అని చెప్తూ, నువ్వు వేరు, ఈ లోకం వేరు కాదు నాయనా. నీకన్నా ఈ లోకమేమి భిన్నం కాదు. కాబట్టి ముందు నీకు నువ్వు సహాయపడు అని అద్భుతమైనటువంటి సమాధానము ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ గూడా తెలుసుకోవాల్సినటువంటి అతి గొప్ప విషయం.
మనందరము వాళ్ళని, వీళ్ళని ఉద్ధరించేయాలని, అలాగే ఆ పరిస్థితులు మారిపోవాలి, ఇవి మారిపోవాలి, వాళ్ళు మారిపోవాలి, వాళ్ళకేదో చేసేద్దాము, వీళ్ళకేదో చేసేద్దాము అని మనము అందరము కూడా ఒకానొక స్థితిలో వెంపర్లాడుతూ ఉంటాం. అసలైనటువంటిది ఏమిటి అంటే, మనము ఎప్పుడైతే మనకి సహాయం చేసుకుంటూ మనము ఆనందంగా ఉండగలిగితే, అదే ఈ లోకానికి చేసేటువంటి ఒకానొక గొప్ప సహాయమని చక్కగా ఇక్కడ రమణ మహర్షుల వారు చెప్పడం జరిగింది. మరి అదే విధంగా మహానుభావులు ఏ విధంగా ఉంటారు అనే విషయము మనకిక్కడ మరొక్కసారి తేట తెల్లడం అవడం అనేది జరిగింది. రమణ మహర్షుల వారు ఏ విధమైనటువంటి తేడా చూపించేవారు కాదు. బడుగు వర్గాల వారిని, అలాగే కేవలము మానవులనే కాదు, జంతువుల పట్ల, పక్షుల పట్ల, ప్రతి ఒక్క దాని పట్ల కూడా ఎప్పుడు కూడా కరుణతోనే ఉండేవారు రమణ మహర్షుల వారు. మరి ఆహ్, ఒకానొక భక్తుడు మరి ఆహ్, ఒక చక్కటి ఆహ్, కందస్వామి, ఆ భక్తుడి పేరు ఏంటి అంటే కందస్వామి గారి కృషి వల్ల మరి అక్కడ స్కందాశ్రమం కూడా రావడం జరుగుతుంది. ఆ ఆశ్రమం వచ్చిన తర్వాత రమణ మహర్షుల వారు అంతా కూడా అక్కడే ఉన్నారు. అక్కడే మరి దాదాపు 28 సంవత్సరాలు పైనే మరి అక్కడే ఆ యొక్క ఆశ్రమంలో, ఆ హాలులోనే మరి ఒకానొక సోఫా మీద ఎప్పుడూ కూడా ఆహ్, అక్కడే కూర్చుని అందరికీ గూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉండేవారనమాట. అంతే కాకుండా మరి ఈ యొక్క భక్తుల రద్దీ ఎక్కువయింది. మరి రమణ మహర్షుల వారి యొక్క వయస్సు గూడా మరి పెరుగుతుంది. కొంతసేపు మధ్యాహ్నము కొంచెం విశ్రాంతి తీసుకుంటారు అని అక్కడ అధికారులు ఆ యొక్క హాలు యొక్క గదులు యొక్క తలుపులని మూసివేస్తే రమణ మహర్షులు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ హాలు బయట మాత్రం కూర్చునేవారట. ఎందుకు అంటే, నా కోసం భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళకి ఎన్నో పనులుంటాయి. మరి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి, మరి ఇటు అధికారులను ఏమి అనకుండా, అదే విధంగా భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రమణ మహర్షుల వారే బయటకు వెళ్ళి కూర్చుని మరి వారికి దర్శనం ఇవ్వడమైనటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయట. అంటే చూడండి, మహర్షుల వారు ఎంత కరుణా స్వభావంతో ఆహ్, మరి ఉండేవారు అనేది ఇక్కడ మనకి ఎంతో చక్కగా అర్థమవుతుంది. మరి ఎప్పుడూ కూడా మనము ఏదైనా కొంచెం చేస్తేనే ఏదో సాధించేసాము, ఏదో అని మరి హుందా చూపించుకోవడం, గాంభీర్యంగా ఉండడం, ఇవన్నీ గూడా చాలా స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంటాయి. ఎవరివిలో? అది ఒక సాధారణ వ్యక్తుల్లో. కానీ మహానుభావులు వారెప్పుడూ కూడా ఆ విధంగా ఉండరు. మరి అదే విధంగా ఇక్కడ రమణ మహర్షుల వారు గూడా చూడండి, ఎప్పుడూ కూడా ఎంతో వినమ్రతతో ఉండేవారట. అంతే కాకుండా ఎంతో హాస్య చతురతతో ఉండేవారట. ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి గంభీర్యము లేకుండా హాస్య చతురతతో కూడా ఉండేవారట. మరి ఆ! ఒకానొక సందర్భం ఏంటంటే, ఒకానొక భక్తుడు నా ప్రార్థనలకు మీరు ఏమాత్రం సమాధానం ఇవ్వడం లేదు స్వామి అని అడిగినప్పుడు, "నువ్వు సమాధానమిస్తే నన్ను ప్రార్థించడం మానేస్తావు" అని మరి చలోక్తులు గూడా విసిరేవారట. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరి పట్ల కరుణతో, వినమ్రతతో మరి అంతే కాకుండా ఆహ్, భోజనం సమయంలో ఎవరైనా సరే తమకి ఆహారము తము ఎక్కువ ప్రేమతో, ఎక్కువగా మరి వడ్డించేసినా కూడా వాళ్ళని మాత్రం మందలించేవారట. అంటే చూడండి, యోగి ఎలా ఉంటారు? ఒక ఆహార విషయాల్లో ఎప్పుడూ కూడా
మరి ఎక్కువగా తీసుకోవడము అలాంటిదేమీ కనిపించదు అన్న విషయము మనకిక్కడ ఈ సందర్భంలో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా అక్కడ ఏది చెప్పాలనుకున్నా కూడా మౌనంలో చెప్పేవారు. అలాగే వారి యొక్క నడవడికతోనే అందరికీ అర్థమయ్యేటట్లు ఫస్టు రమణ మహర్షుల వారు ఆయన ఆచరించి చూపించేవారట. ఉదాహరణకి ఆహ్, ఎప్పుడు కూడా ఆత్మోన్ముఖులై అంటే అంతరంగంలో నిమగ్నమై ఉండేవారు. ఇంకా అప్పుడప్పుడు కూడా శాంతిగా ఉండాలి అంటే, ఆ పరమ శాంతిని పొందాలి అంటే గనక, సేవే అతి ఉత్తమమైనటువంటి మార్గమని గాఢంగా చెప్పేవారట. ఎప్పుడూ కూడా మరి ఆహ్, మౌనంలో ఉండడమే కాదు, ఆ దినచర్యలలో కూడా పాల్గొనేవారు. ఉదాహరణకి మరి భక్తులు ప్రచురించినటువంటి ఆ పుస్తకాలను కరెక్ట్ చేయడం, మరి అతి సాధారణ విషయాలు విస్తళ్ళు కుట్టడము, వంటగదిలో మరి బియ్యము ఏరడము, ఆ పప్పు దినుసులని వాటిని నీట్‌గా శుభ్రపరచడము. ఇలాగా ప్రతి విషయంలోనూ ఆచరించి చూపిస్తూ, ఆ కాయ కష్టం యొక్క గౌరవాన్ని, నిరాడంబరతను ప్రతి ఒక్కరికి ఆచరించి చూపిచ్చేవారు. అంటే మహానుభావులు చెప్పడం కాదు, ఆచరిస్తూ ఉంటూ ఉంటారు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా పొగడ్తలకని, ప్రాచుర్యం అంటే అందరిలో బాగా ప్రసిద్ధి పొందాలని, ప్రాచుర్యము రావడానికి ఎప్పుడూ కూడా నిరాకరించేవారు. మనకి చూడండి, ఏదన్నా ఒక చిన్న పని చేస్తే వాళ్ళ ముందు బాగా కనిపించాలి, వీళ్ళ ముందు బాగా కనిపించాలి. వాళ్ళు పొగిడితే వాళ్ళు పొగడలేదని ఇలాగా ఒకానొక సామాన్య వ్యక్తులుంటారు. కానీ మహానుభావులు మరి ఎప్పుడూ కూడా ఆ పొగడ్తలని ప్రాచుర్యంలో రావడానికి మరి రమణ మహర్షుల వారు ఎప్పుడూ కూడా నిరాకరించేవారు. ఇంకా మహానుభావులు మరి వారు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా తాము చేశామని ఎప్పుడూ కూడా ఆ గొప్పలు చెప్పుకోవడం అనేది ఉండేది కాదట రమణ మహర్షుల వారు. చూడండి, మరి ఎన్నో అద్భుతాలు జరిగిన తర్వాత ఏమైనా ఒక భక్తులు కానీ ఎవరైనా అడిగితే చెప్పేవారట. ఏమని? తనకేమీ ప్రమేయం లేదు. నాకు ఈ సంఘటనలతో నాకు ఎలాంటి ప్రమేయము లేదు. అసంకల్పితంగా దైవ కార్యాలు అవి అని భక్తులకి ఈ విధంగా చెప్పి, అక్కడున్నటువంటి భక్తులందరినీ కూడా నమ్మించేవారు. అంతే కాకుండా స్పెసిఫిక్‌గా ఈ మతాన్ని ఫాలో అవ్వాలని, లేకపోతే ఈ ప్రవక్తనే మీరు అనుసరించాలని గాని, ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా ఇలాంటివి ఎప్పుడూ కూడా బోధించేవారే కాదట. మరి ఏ విధంగా ఈ ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పేవారు అంటే, ఇప్పుడు మన ఇప్పుడు పత్రిజీ ఉన్నారంటే, మనందరికీ తెలిసింది శ్వాస మీద ధ్యాస కదా! మరి ఇక్కడ రమణ మహర్షుల వారు ఆత్మ సాక్షాత్కారానికి మరి ఏం చెప్పేవారంటే, అందరికి ఆచరణీయమైన మార్గం ఏమని చెప్పేవారంటే, ప్రతి ఒక్కరు కూడా వారి గురించి ఆత్మ విచారణ చేసుకోవాలి అని చెప్పేవారట. నేను ఎవడను అని ప్రశ్న ఎప్పుడూ కూడా ఆ ప్రశ్నపై ధ్యాస నిలపడం ద్వారా మనము పొందవచ్చు అని చెప్పేవారట. అంటే ఇక్కడ నేను ఎవడను అనేది మళ్ళా మంత్రం అనుకుని నేనెవడను అని మంత్రం కాదు. ఇది ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే మన యొక్క ఆత్మ పరిశీలనతో ఈ విధంగా మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా మనము ఈ యొక్క అంతర్ముఖం అవ్వడానికి, ఈ యొక్క బాహ్య విషయాల నుంచి బయటపడడానికి మనల్ని మనం ఈ విధంగా ప్రశ్నించుకోవడం అనేది మనకి ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారానికి ఎంతో సహకరిస్తుంది అని చెప్తున్నారు. చూడండి, ప్రతి ఒక్కరి యొక్క గురువుల యొక్క మార్గాలు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణాలలో చెప్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. మరి రమణ మహర్షుల వారు మనము నిన్నటి
స్వాధ్యాయంలోనే తెలుసుకున్నాం. అసలు ఏ విధంగా ఆ సమాధి స్థితికి వెళ్లారు అంటే, ఒకానొక సమయంలో ఇంటిలో ఎవరూ లేనటువంటి సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఒకానొక భయానక స్థితిలో ఆయన ప్రశ్నించుకోవడం, అమ్మో! చనిపోతే ఈ దేహం ఇలా అయిపోతుంది. ఇలా ఉంటుంది అని ఆయన్ని ప్రశ్నించుకోవడం ద్వారానే అంతర్ముఖమయ్యి ఆ యొక్క సమాధి స్థితిని పొందారు. మరి ఆయన యొక్క అంటే రమణ మహర్షుల వారి యొక్క అనుభవం ద్వారా ఆయన తెలుసుకున్నది ఏంటి అంటే, ఈ విధంగా ప్రశ్నించుకోవడం ద్వారానే మనం అంతర్ముఖం అవ్వగలము. ఆత్మ సాక్షాత్కారము పొందగలము అని ఆయన తెలుసుకున్నటువంటి పద్ధతిలోనే మరి ఆయన రమణ మహర్షుల వారి యొక్క బోధన మరి ఉండేదనమాట. ఇంకా అసలు మనందరం కూడా మన జీవితంలో కలిగేటువంటి ఈ దుఃఖాలకు కానివ్వండి, బాధలకు కానివ్వండి, ఇవన్నింటికి కూడా కారణం ఏమిటి అంటే, నువ్వెవరో నీకు తెలియదు. నీ యొక్క స్వరూపమేంటో తెలియకే ఈ యొక్క బాధలు గాని, ఇవన్నిటికి కూడా కారణము. కాబట్టి ప్రశ్నించుకోమంటున్నారు. ఎవరికి వారే నువ్వు ఎవరవు అని ప్రశ్నించుకుంటే, మన యొక్క నిజ స్వరూపమైనది ఆనంద స్వరూపము మనము. ఆ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము అని బోధిస్తూ మరి రమణ మహర్షుల వారి యొక్క బోధనలు ఈ విధంగా ఉండేయన్నమాట. మరి ఈ విధంగా మరి రమణ మహర్షుల వారు ఏ స్థితిలో, ఏ విధంగా అయితే ఆ స్థితికి చేరారో అది బోధించడము. అంటే తమ యొక్క అనుభవ సారంతో బోధించడము. అలాగే తెలుసుకున్నారు కాబట్టి, ఏదో తెలుసుకున్నామని ఎక్కడా కూడా అహంకారము, ఆడంబరాలు లేకుండా వినమ్రతతో ఉండడము, హాస్య చతురతను కలిగి ఉండడము, ప్రతి ఒక్కరితోనూ కేవలము మానవులే కాదు, పశు పక్ష్యాదులతోనూ ఎప్పుడూ గూడా కరుణతో ఉండడము అనేవి మరి ఎంతో సహజమైనటువంటి మహానుభావుల యొక్క గుణాలు అన్న విషయాన్ని, అలాగే శాంతి పొందాలి అంటే దానికి అత్యున్నతమైనటువంటి మార్గము సేవే అని మరి ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకుండా ధ్యానంలో ఉండడం, ఖాళీగా ఉంటే మరి ఏదో ఒక ఆహ్, ఏదో ఒక కర్మల్లో నిమగ్నమవుతూ మరి ఈ విధంగా తాము ఆచరిస్తూ అందరికీ కూడా ఒక అద్భుతంగా మరి అన్నీ గూడా ఈ విధంగా ఎక్కువ గాంభీర్యంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా ఆచరిస్తూ అందరికీ కూడా వాటి యొక్క అంతరార్థాన్ని అందరికీ కూడా తెలుపుతూ ఎంతో చక్కటి స్థితిని ఆహ్, దగ్గరలో ఉన్నటువంటి ఆ భక్తులందరికీ కూడా రమణ మహర్షుల వారు చక్కటి మార్గనిర్దేశకత్వం చేస్తూ ఉండేవారనమాట. ఈ విధంగా చేస్తూ, చేస్తూ మరి ఒకానొక రోజున అంటే ఆహ్, ఏప్రిల్ 14, 1950 సంవత్సరంలో దేహాన్ని విడవడం జరిగింది. ఈ దేహాన్ని విడవడం గురించి రమణ మహర్షులు వారు తమ యొక్క రీతిలో ఏమని చెప్పేవారు అంటే, విస్తరి పైన భోజనం మొత్తం ఆరగించిన తరువాత, విస్తరని మనం పడేయకుండా ఉండగలుగుతామా? అలాగే ఈ దేహం తన యొక్క పని చేసుకున్న తరువాత, ఈ దేహాన్ని విడవడం గూడా అతి సహజమని, అతి సాధారణంగా సులభమైన రీతిలో ఈ దేహాన్ని గురించి మరి ఎంతో అద్భుతంగా మరి ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మతత్వం గురించి మరి బోధించిన గొప్ప గురువు రమణ మహర్షుల వారు. మరి ఈరోజు మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తిరిగి మన రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.